ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ మేడం, నిజంగా భరత్ అనే నేనులో చాలా రోజుల తర్వాత వాట్ ఆ వేరియేషన్ అండి. నిజంగా ఆ స్పీకర్ రోల్లో మీరు అలా సైలెన్స్ అండ్ మీరు మాట్లాడుతుండి మహేష్ బాబు గారు అలా లేచి మాట్లాడుతున్నారు, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ నిజంగా కొట్టేసండి, సూపర్. అయ్యో నా శివగారిదేనండి, క్రెడిట్ అంతా శివగారిదే. నేను అసలు అప్పుడు కొత్తగా నాకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా వెళ్ళాను. ఒక పెద్ద సినిమా చేయడం మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. ఎంతమంది హీరోలతో చేశాము, చిరంజీవి గారితో, బాలయ్య బాబుతోటి, నాగార్జున గారితో. నాకు కొత్తగా అనిపించింది ఆ స్కూల్. ట్రెండే మారిపోయింది. లేడీస్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడం, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లేడీస్ అవ్వడం, కొత్త, నాకంతా కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఆయన ఏం చెప్తే అది చేశాను. నాకు అసలు తెలియదు అది ఎలా చేశానో కూడా, కానీ ఆ క్యారెక్టర్ అంత పండింది, అంత పేరు వచ్చింది. దాన్ని విరివి పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళకి మీరు ఎంత బాగా రిజిస్టర్ అయ్యారంటే, అప్పట్లో ఎంత బాగా రిజిస్టర్ అయ్యారు, ఇప్పుడు ఈ పర్టికులర్ రోల్లో మేడం స్పీకర్ అని ఆయన లేవటం, దాని తర్వాత మీరు రియాక్షన్. తను అక్కడ ఆ హీరో ఆ మాడ్యులేషన్ చెప్పడంతోనే ఎలివేట్ అయింది ఆ క్యారెక్టర్. కొంత ఆ క్యారెక్టర్ గొప్పతనం, డైరెక్టర్ గారు చేయించిన గొప్పతనం. దాని తర్వాత అన్ని జడ్జి క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ ఆ తరహావే వస్తున్నాయి. మన వాళ్ళు ఒకటి వచ్చిందని కూడా దాని రిపీటింగ్ అన్ని దానికి వెళ్ళిపోతుంటాయి. ఒక మంచి మదర్, మంచి సిస్టర్, లేకపోతే ఒక మంచి డాన్స్ టీచర్ ఇవ్వంటారా బాబు అని ఎంతమందిని అడిగినా. త్వరలో ఒక మంచి డాన్స్ టీచర్ రోల్లో ఒక సీరియల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమో ఐడియా లేదు. ఎందుకంటే క్లాసికల్ డాన్సర్ స్వతహాగా మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. అండ్ ఈ సీరియల్ తర్వాత నాకు తెలిసి ఆడియన్స్ అందరూ కూడా ఇంకొక బ్యూటిఫుల్ మదర్ రోల్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా నేను ఈ సీరియల్ తర్వాత ఇంకా సీరియల్స్ చేయదలుచుకోలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏదో కొత్త పాయింట్ చెప్పారు కాబట్టి డాన్స్ టీచర్ రోల్తో ఏమైనా సీరియల్ వస్తే తప్పకుండా చేస్తా. తప్పకుండా అందరూ డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ జయమ్మ గారు డాన్స్ టీచర్ రోల్లో వస్తారు. ఓకే, ఒక చిన్న వికీ లీక్ అనమాట. సో డాన్సర్ ఉన్నారు కాబట్టి 100%, సో యూ క్యాన్ యూజ్ దట్. సో జయమ్మ గారు, ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మీకు. సో ఇది డైరెక్టర్ వెంకట్ గారు కావచ్చు, శ్రీరామ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా మీ టెక్నీషియన్స్ కావచ్చు, దాని తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా కావచ్చు. అందరూ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్. భరతనాట్యంకు మీకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. అలాంటప్పుడు దాన్ని వదిలి ఫిలిమ్స్లోకి ఎలా రావాలనిపించింది మీకు? ఫస్ట్ క్వశ్చన్. చాంతాడంత అవుతుంది ఇప్పుడు ఆన్సర్ చెప్పాలంటే. నా పాత ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తే తెలుస్తాయండి, కానీ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను. నేను కూచిపూడి డాన్సరు, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను, బట్ మెయిన్ కూచిపూడి డాన్సరు. నేను మా అక్క చల్లా సిస్టర్స్ అంటారు. నేను డిగ్రీ చేస్తూ ఈ కూచిపూడి డాన్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండగా మా నాన్నగారికి నన్ను ఆర్టిస్ట్ని చేయాలని ఆశ. మంచి కలర్ ఉంది, మంచి హైట్ ఉంది, అమ్మాయిని హీరోయిన్ చేయాలని. ఆయనకి సర్కిల్ అంతా సినిమా సర్కిల్. రాజబాబు గారు, జగ్గయ్య గారు, సావిత్రమ్మ వీళ్ళందరూ. మేము సెలవులకి చెన్నై వెళ్ళి వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకునేవాళ్ళం. సో అలాగా ఆ సినిమా వాతావరణానికి నాన్న బాగా అట్రాక్ట్ అయ్యి, నేను డిగ్రీ ఫినిష్ చేసి ఆంధ్ర నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఒక ఫైన్ డే వచ్చేసి, పద నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, నా ఫ్రెండ్స్ మూవీ చేస్తున్నారు, అందులో డాన్సర్ కావాలట, హీరోయిన్కి డాన్స్ వచ్చి ఉండాలట అని. నేను రాను, సస్యమరా రానన్నాను. నేను ఉంటే డాన్సర్గా ఉండిపోతాను, లేకపోతే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను హౌస్ వైఫ్గా ఉండిపోతాను, అలా అనేది నా కోరిక. కానీ మెయిన్ ఇంపార్టెన్స్ డాన్స్కే. నా 5వ సంవత్సరం నుంచి నేను డాన్స్ చేస్తున్నాను. ఇంకా నా నరనరంలోనూ ఆ డాన్స్ ఆ శివుడి అనుగ్రహంతో అలాగ ఉండిపోయింది. లేదు ఈ ఒక్క సినిమా చూడు, నువ్వు నచ్చకపోతే మళ్ళీ నువ్వు బ్యాక్, నీకేమనుకున్నావో దానికి వచ్చేద్దు. వన్స్ ఈ సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా వెనక అడుగు వేయడం అనేది ఉండదు. మీరు అన్నట్టు లైఫ్ ఎలాగ తీసుకెళ్తే అలా తీసుకెళ్ళడమే, ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయడమే. అలా నా సినిమా రంగ ప్రవేశం జరిగింది. సూపర్ మ్యామ్. నెక్స్ట్, కె విశ్వనాథ్ గారి ఇంటి నుండి మీకు సంబంధం వచ్చినట్టే వచ్చిపోయిందట. ఈ విషయంలో మీరేమంటారు తెలుసుకోవచ్చా? నిజంగానే విశ్వనాథ్ గారి మేనల్లుడు. ఓకే, 10th క్లాస్ ఫెయిల్ అయి ఉన్నాను నేను గుంటూరులో. అప్పుడు వచ్చింది సంబంధం. సుబ్రహ్మణ్యం గారని ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు బాగున్నారా? ఇక్కడ ఉన్నారు, మెడికల్ రిప్రజెంటేటివ్. సో నాన్నకి నాకు పెళ్లి చేయడం ఇష్టం లేదు. నేను ఎన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మీ అమ్మాయిని మా ఫ్యామిలీకి ఇవ్వండి, మేము చేసుకుంటామని అడిగినప్పుడు హార్ట్ రూట్ మా అమ్మాయికి పెళ్లి చేయను, మా అమ్మాయిని ఒక పెద్ద డాన్సర్ లేకపోతే పెద్ద హీరోయిన్ చేయాలి అంతే అనేసి ఆయన ఎన్నో సంబంధాలు తిప్పికొట్టారు. ఆయన ఈ సంబంధం ఇంకా అందరూ ఒప్పుకొని, ఆయన కాన్బట్ పొజిషన్లో ఒప్పుకున్నట్టు ఒప్పుకొని నిశ్చితార్థం రోజున ఆయన రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎస్కేప్ అయ్యారు.
సో మగపెళ్ళి వాళ్ళము మమ్మల్ని లెక్క చేయకుండా, తండ్రి అనేవాడు లేకుండా ఎలాగ మనం నిశ్చితార్థం చేసుకుంటాము. సో ఆడపెళ్ళి వాళ్ళకి ఎంత ఉంటే మగవాళ్ళ మాకెంత ఉండాలి అనేసి మా ఇద్దరికి ఇష్టమైనా కూడా అది బలవంతంగా అట్లా విడగొట్టడం జరిగిందనమాట. అలా ఆ సంబంధం తప్పిపోయింది. ఓకే, మెనీ అన్నోన్ ఫ్యాక్ట్స్. గుడ్. భరత్ అని నేను సినిమాలో మీకు ఎలాంటి కంబ్యాక్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మన ఈ సందర్భంగా టీఎన్ఆర్ గురించి మాట్లాడాలి. ఓకే. కొరటాల శివగారిని ఇంటర్వ్యూ చేస్తూ టీఎన్ఆర్ గారు వ్యాంపు వేషాలు వేసిన జయలలితకి ఇట్లాంటి ఒక డీసెంట్ ఒక స్పీకర్ క్యారెక్టర్ ఇవ్వాలని మీకు ఎలా అనిపించింది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు ఆలోచించకుండా మీరు ఎందుకు ఇంత ధైర్యం చేశారు అని అడిగినప్పుడు, నాకు జయలలితను చూసిన, జయలలిత చీరకట్టు చూసిన ఒక అమ్మ గుర్తొస్తుంది నాకు. చాలా కొరటాల శివ గారు. నేను 50 days సక్సెస్ మీట్లోనే ఎప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ జన్మంటూ ఉంటే కొరటాల శివ గారు నా కడుపున జన్మించాలి అని. నేను చాలా ఎమోషన్ అయినాను. నాలో అమ్మతనం కనిపించిందని చెప్పిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన. ఫ్యాంటాస్టిక్ అండి. సో అట్లా నా ఇమేజ్ని మార్చేశారు ఆయన. ఆ క్యారెక్టర్ ఎంతవరకు పేరు వచ్చింది అనేది పక్కన పెడితే, నన్ను ఒక ఆడదానిగా ఒక అమ్మగా గుర్తించిన మనిషి ఆయన. సో హ్యాట్స్ ఆఫ్ టు శివ గారు. శివ గారు మీ సినిమాల్లోనే కాదు, మీ ఆదర్శాలు కూడా హ్యాట్స్ ఆఫ్. సూపర్. నిజంగా. నాట్యశాల పెట్టాలన్న మీ కోరిక ఎంతవరకు వచ్చింది? నాట్యశాల పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. కాకపోతే నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల, వ్యాంప్ క్యారెక్టర్స్ వల్ల, కొన్ని ఐటమ్ సాంగ్స్ వల్ల నేను డాన్స్ స్కూల్ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతాను, పేరెంట్స్ ఎంతవరకు నన్ను నమ్మి పంపిస్తారు, వాళ్ళ పిల్లలకి క్లాసికల్ నేర్పించడంలో ఈవిడ ఎంతవరకు రాణించగలదు, అలా అని ఏమైనా డౌట్ పడి నేను స్కూల్ పెట్టిన తర్వాత స్టూడెంట్స్ ఎవరు లేకపోతే అదొక నవ్వుల పాలైపోతుంది చాలా క్వశ్చన్స్ అనేసి నాకు నేనే క్వశ్చన్ ఆన్సర్ అన్నీ వేసుకుంటూ చూద్దాం 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 అని అలా దాటేశాను. అలాగా. కానీ ఎప్పుడో ఒక రోజు జయలలిత గారు, జయమ్మ గారి ఒక నాట్యశాల వస్తుందన్నమాట. థ్యాంక్ యూ. 100%. ఎందుకంటే మీకు మంచి బలమైన సంకల్పం ఉంది కాబట్టి వస్తుందండి. ఉంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. నెరవేరడం లేదు. బట్ ఎందుకు నెరవేరడం లేదు అనేది నేను డిప్రెషన్ అదంతా ఏమవడం లేదు. సో ఏది జరిగినా మన మంచిగా, పెట్టాల్సిన టైం వస్తే పెడతాము. అలా మొన్న ఈ పాండమిక్ టైంలో నేను కాలనీలో పిల్లలకి, హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకున్నారు నా దగ్గర. వావ్. ఈ వీడియో ఒకవేళ నిజంగా వైరల్ అయి ఉంటే ఈ పార్టీకి నిజంగా ఒక డాన్స్ స్కూల్ ఓపెన్ అయిపోయింది. చక్కగా అందరికి నేర్పించాను. ఐ థింక్ వి మిస్డ్ ఇట్. ఆ వీడియో ఉంటే దయచేసి వాళ్ళ తల్లులు అందరూ వచ్చి నేర్చుకున్నారు. దయచేసి షేర్ చేయండి ఆన్లైన్ ఒకవేళ ఉంటే. ఎందుకంటే ఐ థింక్ వరల్డ్ నీడ్స్ టు నో. తప్పకుండా. మనకు ఒక మంజు భార్గవి గారు వీళ్ళందరూ తెలుసు, కానీ జయలలిత గారు ఐ మీన్ ఈ యాంగిల్ మాకందరికి ఎలా ఉందంటే ఇంత మిస్ అయ్యామా? ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ నాకు మయూరి చేయాల్సిందండి. మయూరి నెక్స్ట్ డే నేను షూట్ చేయాలి. బిఫోర్ డే అమ్మాయి సుధా దొరికింది వాళ్ళకి ఒరిజినల్ క్యారెక్టర్. నాకు మేకప్ టెస్ట్ అంతా అయింది, ఆడిషన్ టెస్ట్ అంతా అయింది. ఇంకా నేనే అనుకున్న టైంలో అది పోయింది. సప్తపది చేయాలి, సప్తపది కూడా పోయింది. అట్లా మంచి మంచి డాన్స్ మూవీస్ అన్నీ పోయినాయి. ఒక డాన్స్ మూవీ పడుంటే ఎలా ఉండేది నా కెరీర్ అనేది ఆలోచించుకుంటే ఏదో అయోమయంగానే ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ ఒకవేళ నేను చేస్తుంటే బాగుండేది ఎప్పుడు అనుకున్నారండి? స్వర్ణకమలంలో భానుప్రియ క్యారెక్టర్ చాలా పిచ్చ ఇష్టం. తర్వాత మిథునంలో లక్ష్మి గారు, బాలు గారు చేయాల్సిన క్యారెక్టర్స్ నేను, భరణి గారు చేయాలి. సో అదే అలా మిస్ అయింది. ఆ మిథునం చూస్తూ ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరు అలా ఒంటరి లైఫ్ లీడ్ చేయడం చూసి బాధతో ఏడ్చాను. అరే ఈ క్యారెక్టర్ నేను చేయలేకపోయినానే అని ఏడ్చాను. అసలు ఎన్ని రకాలుగా ఎమోషన్ అయినాను ఆ సినిమా చూస్తూ. ఫెంటాస్టిక్. ఆర్యవర్ధన్ తల్లిగా మీరు చెప్పాలి ఇప్పుడు, ఇద్దరు కోడళ్ళలో మీకు బాగా నచ్చిన కోడలు ఎవరు? క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే అను అమాయకురాలు, మాన్సి వచ్చి కొంచెం కిలాడి. ఈ సీరియల్లో ఇష్టం లేకపోయినా కూడా మామూలుగా ఇన్ జనరల్ లైఫ్లో అందరూ ఇష్టమే నాకు. నా రెండో కొడుకు కరణ్, నీరజ్ క్యారెక్టర్ కానీ పెద్ద అందరూ ఇష్టమైన క్యారెక్టర్స్. అందరూ 100% ఇంటర్వ్యూ చూడండి. చూసిన తర్వాత ఆబ్వియస్లీ మంచి ఆన్సర్ చెప్పారు.